హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యువర్ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ట్రోలింగ్ వీడియోస్ గురించి అయితే ఛానల్ మానిటైజేషన్ అయితా లేదా అని వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ ఇస్తున్నా. 100 లైక్స్ అయితే కంప్లీట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. మీ మీ ఫ్రెండ్స్కి ఎవరు ఉంటే 10 మందికి అయితే వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు ఈ వీడియో వర్త్ అని అనిపిస్తది. ఇంక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మాట్లాడేది మనమైతే, సరేనా? అయితే ఫస్ట్ వచ్చేసి ట్రోలింగ్ వీడియో చేసేటప్పుడు అయితే చాలా మందికైతే 3 పాయింట్స్ అయితే చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి కొందరు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే వేరే వాళ్ళ వీడియో తీసేసి కటింగ్ చేసి దానికి కొన్ని కాంబినేషన్స్ యాడ్ చేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చెప్తున్నాం మీకేందంటే మీకు యూజ్‌ఫుల్ ఉంటది ఖచ్చితంగా అయితే. మీకు ఇలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదు గైస్. ఊకె అనవసరంగా చేసి టైం వేస్ట్ అయితే చేసుకోకండి దయచేసి అయితే. ఇలాంటి వీడియోస్ తీసి, కట్ చేసి కొంచెం దాని మీద యాడ్ పెట్టేసి కొన్ని అవి లోగోస్ పెట్టేసి అయితే ఏం వాయిస్ ఓవర్ ఇయ్యకుండా డైరెక్ట్ మీరు మీరే మాట్లాడకుండా ఉండకుండా డైరెక్ట్ దాని మీద టాపిక్ ఇది పెడితే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కాదు. అది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, మీరు కొన్ని వీడియోస్ అది పెట్టేసి మీ ఫేస్ యూజ్ చేసుకొని ఫేస్ యూజ్ చేసుకొని కొన్ని విషయాలు మాట్లాడుతున్నా కూడా అది కూడా మీకు ఛానల్ అయితే 80% ఛాన్సెస్ ఉంటాయి. కానీ రివ్యూస్ కిందనే పడతాయి. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అయితే మీకు రివ్యూస్ కింద అయితే వస్తది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అయితే ఫోటోస్, వేరే వాళ్ళ ఫోటోస్, ఇమేజెస్, సినిమాల కాపీలు, సినిమాలు ఉంటాయి కదా! వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ ట్రోలింగ్స్ అది చేయడం అనేవి ఉంటాయి కదా! వాళ్ళు మనకు 100కు 200% అయితే స్ట్రైక్ చేయనీకైతే, కాపీరైట్ స్ట్రైక్ చేయనీకైతే 100% అయితే వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటది. దయచేసి అయితే ఇలాంటి ఫేక్ ట్రోలింగ్ వీడియోస్ అయితే చేయకండి. మీరు ఓన్ కంటెంట్ ఉంటే ఏమైనా ఉంటే ఓన్ కంటెంట్ అయితే చేయనీకి ట్రై చేయండి. మీకు అలాంటి కంటెంట్ చేస్తే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. కొంచెం కష్టపడిననుకోండి ఖచ్చితంగా మీకైతే వ్యూస్ వస్తాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారు 100%. అలాంటి కేటగరీస్ అయితే చేయనీకి ట్రై చేయండి తప్ప మీరైతే ఇలాంటి ఫేక్ కేటగరీస్ అయితే చేయకండి. ఈ ట్రోలింగ్ వీడియోస్ మానిటైజేషన్ అయినా కూడా తర్వాత మనకు చూసినాక పీకేస్తాడు. మనకు మానిటైజేషన్ రివ్యూస్ కంటెంట్ కింద ఏసి పెడతారు మనకు యూట్యూబ్. దయచేసి అయితే ట్రోలింగ్ వీడియోస్, ఇలాంటి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే దయచేసి అది చేయకండి. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. 100% అయితే మీకు రివ్యూస్ కంటెంట్ అయితే వస్తది. ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే పోకండి గైస్. ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే 10 మందికైతే వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి 2025 చాలామంది ట్రోలింగ్స్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిండ్రు. చాలా ఎఫెక్ట్ పడాలి. దాని మీద వీడియో ఎడిటింగ్ చేయాలి. దాని వాయిస్ ఓవర్ ఇయ్యాలి. నేను కూడా తెలియక 4, 5 వీడియోస్ అయితే చేసిన. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీకు చెప్పాలనుకోని నేను చెప్తున్నా. దయచేసి అది ఖచ్చితంగా ట్రోలింగ్ చేసే వీడియోస్ ఇలాంటివి చేసే వాళ్ళకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ కాదు. రివ్యూస్ కంటెంట్ అయితే పీకేస్తది. మీకు ఖచ్చితంగా అయితే ఒక్కరికో ఇద్దరు వేళ్ళలో ఒకరికో ఇద్దరికో అయితే తప్ప మిగతా వాళ్ళకైతే ఎవరికైతే కాదు. అది రివ్యూస్ కింద పడతది. దయచేసి అయితే మాత్రం ఎవరైతే ట్రోలింగ్ వీడియోస్ అయితే చేయకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. ఈ వీడియో నచ్చినైతే నాకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అయితే పోండి. దయచేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.